ఇది వచ్చేసి డే 2 మిడ్ నైట్ వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే నేను ప్రోటీన్ లేకుండా నా బాడీని 9 మంత్స్ ఎలా మెయింటైన్ చేశాను, స్టిల్ లైక్ కొంచెం బెటర్ ఎలా అయ్యానని చెప్పేసి. సో నా పర్స్పెక్టివ్లో నేను ఎక్కువ శాతం డైట్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను అండ్ ప్రోటీన్ పౌడర్స్కి కూడా. ఎందుకంటే నాకు పర్సనల్ ఎప్పుడు అనిపించలేదు లైక్ ఎక్కువ శాతం డైట్కి నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి. నేను ఎప్పుడు వర్కౌట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంచుతాను అండ్ నాకు వర్కౌట్ అంటే చాలా ఇష్టం కూడా. సో నేను అందులోనే కొత్త కొత్త మెథడ్స్ని ఎక్కువ ట్రై చేయడానికి, నా మైండ్ మజిల్ కనెక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మీరు మీరు మనీని ఎక్కువ పెట్టలేరని మీకు అర్థమైందో అప్పుడు మీరు ఏంటిదంటే ఆపోజిట్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలి. చాలా మంది నేను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు వితౌట్ డైట్, వితౌట్ ప్రోటీన్ పౌడర్, ఏ సప్లిమెంట్స్ లేకుండా అట్లీస్ట్ వాళ్ళ బాడీ వెయిట్ అంత ప్రోటీన్ కూడా ఇట్ చేయకుండా స్టిల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫిజిక్. జెనెటిక్స్ అని ఏం చెప్పేసి నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో నేను చూసాను కదా చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వచ్చామా వెయిట్స్ లేపామా వెళ్ళిపోయినామా అని ఉండదు. లైక్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే అదొక ఆర్ట్. లైక్ నువ్వు జిమ్లోకి వచ్చేసి ఏదైతే ఎక్కువ వెయిట్ కాకుండా నువ్వు హైపర్ట్రోఫీ పైన ఫోకస్ చేసి నీ మజిల్ని బిల్డ్ చేయాలనుకుంటావు న్యాచురల్గా. సో ఇట్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్ అది. నువ్వు నార్మల్గా ట్రైన్ చేయడం వేరు, నువ్వు లైక్ వితౌట్ ఎనీథింగ్ నువ్వు నేర్చుకోవాలి, నువ్వు బాడీ బిల్డింగ్ టైప్ లైక్ నువ్వు మజిల్ బిల్డ్ చేయాలి, నువ్వు ఎక్కువ నేర్చుకోవాలి దీంట్లో అనుకోవడం చాలా వేరు. నేను 2.5 years లిటరలీ ట్రైన్ చేసింది ఒకలాగా, ఈ పాస్ట్ 6 months ట్రైన్ చేసింది ఒకలాగా. ఏంటిదంటే అక్కడ థింగ్ ప్రోటీన్ నేను ఏదైనా స్పాన్సర్షిప్ వచ్చినప్పుడే నేను తీసుకుందాం, లేకపోతే వద్దు మనీ వేస్ట్ అయిపోతున్నాయి చాలా. లైక్ లిటరలీ 3,000 4,000 ప్రోటీన్ పౌడర్స్. నేను ఎక్కువ యూజ్ చేసే సప్లిమెంట్ ఏదైనా ఉందంటే వర్కౌట్. అది ఎందుకో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే స్లీప్లెస్ నైట్స్ అన్నీ నావి. ఎర్లీ మార్నింగ్ లేగాలన్నా లైక్ 2 hours 3 hours 4 hours. సో లైక్ ప్రాపర్గా థింగ్స్ ఏం జరగట్లేదు. ఇంకా ఆబ్వియస్గా బెటర్ అవుతూ ఉంటాం మనం స్లోగా. సో మీరు కూడా మీ ఫిజిక్ని ఎలా మెయింటైన్ చేయాలంటే జస్ట్ మీ బాడీ వెయిట్ అంత ప్రోటీన్ తీసుకోండి సరిపోతుంది అది. సో మీ దగ్గర మనీ లేకపోతే ఇంట్లో వాళ్ళని వెళ్ళి ప్రోటీన్ కొనియమని అది ఇది అని ఇబ్బంది పెట్టకండి. ఉన్న దాంట్లో లైక్ బెటర్ అవ్వండి సరిపోతుంది. ఎగ్జాంపుల్కి మీరు చెస్ట్ వర్కౌట్ చేస్తున్నారు, మీరు షోల్డర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అని తెలిసి కూడా ఎవ్రీ సెషన్ అలానే ట్రైన్ చేస్తే దట్ ఈస్ ఎ బ్రెయిన్లెస్ థింగ్. ప్రతి సెషన్లో ఒక కొంచెం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీ టార్గెట్ ఏంటిదంటే లైక్ మీరు వెయిట్స్ ఎక్కువ లేపడం అది ఇదని కాదు. ఫస్ట్ మీ ఫామ్ని రైట్ చేసుకోండి. లైక్ మీ మజిల్ యాక్టివేట్ అవుతుందా లేదా వర్కౌట్ చేసేటప్పుడు, అది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ ఒక మెథడ్ నేర్చుకున్నాను. ఏంటిదంటే మనం వార్మప్ చేసేటప్పుడు ఎక్కువ రెప్స్ అవసరం లేదు. వీ క్యాన్ ట్రైన్ ఇన్ అదర్ వేస్ కూడా. మీరు స్కాట్ యూనివర్సిటీ లాంటివి ఫాలో అవ్వాలి. పుల్లప్ అనేది ఒకటే పుల్లప్ కొట్టాలి. లైక్ ఎక్స్ప్లోజివ్గా వెళ్ళి స్లోగా కిందికి రావాలి. సో ఏం చేస్తారంటే అతను పుల్లప్ పవర్ అంతా ఒక దాంట్లోనే పెడతాడు, మొత్తం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు ఒకటే పుల్లప్. నేను లెగ్ వర్కౌట్లో కూడా అలానే చేస్తాను. లైక్ ఎగ్జాంపుల్కి 2 reps వార్మప్కి. ఆ 2 reps మొత్తం నేను ఫోకస్ చేసి ఉంచుతాను నా క్వాడ్స్ని యాక్టివేట్ చేయడానికి. దెన్ నేను హెవీ సెట్కి వెళ్తాను, నా మ్యాక్స్ వెయిట్ వేసుకొని నీట్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రతిదీ అలానే, మీరు ఎక్కువ రెప్స్ చేయని అవసరం లేదు. అలా లైక్ మీకు ఏది పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ నేను 1 repలో ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను 3 years నుంచి ట్రైన్ చేస్తున్నాను కాబట్టి. మీకు ఎలా పనిచేస్తుందో మీరు చూడాలి. అది ఓన్లీ గుడ్ రెప్స్ అనే కాదు, లైక్ సమ్ టైమ్స్ షీట్ రెప్స్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో అలా మీరు అన్నీ కొత్త ట్రై చేస్తూ ఉండాలి. ఉన్న దాంట్లో చేంజ్ చేస్తూ ఉండాలి స్లోగా. దెన్ లైక్ ఓకే ఈ పర్టికులర్ థింగ్ లైక్ డైట్ లేకపోయినా కూడా మన బాడీ ఇలా కూడా చేంజ్ అవ్వచ్చు, ఇలా కూడా చేంజ్ అవుతుంది గలరు. లైక్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీ తింటా, మంది తింటా, ఇవన్నీ తింటాను, పునుగులు కూడా తింటాను. లైక్ నేను ఏం క్యాలరీస్ కౌంట్ చేయను, ఇదంతా కౌంట్ చేయను, బట్ స్టిల్ లుకింగ్ గుడ్. ఇన్ కేస్ నేను ప్రెప్ చేయాలి నార్మల్గా లైక్ ఐసీని ఆడదామని అనుకుంటే 100% డైట్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ నాకు చాలా క్యూరియాసిటీ కూడా ఉంది నా బాడీ ఏ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటుంది అప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే న్యాచురల్గా కొంచెం చేంజెస్ వచ్చినా కూడా అది మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు నీ బాడీ ఒకలా ఉంది, ఇంకా మీద ఒకలాగా అవుతుంది. నువ్వు డైట్ని సప్లిమెంట్స్ని ఇవన్నీ కేర్ చేయడం మొదలుపెట్టావు, మెయిన్ స్లీప్ని రికవరీని. సో నేను ఎప్పుడు లైక్ మా ఇంట్లో ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగోదు కాబట్టి లైక్ థింగ్స్ని సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఆబ్వియస్గా స్లీప్లెస్ నైట్, రిలేషన్స్ అవి ఇవి అండ్ మాస్టర్బేషన్ అడిక్షన్. సో ఆ థింగ్స్ అన్ని బుక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను, ఆ ఎడిక్షన్ బుక్ ఇదంతా ఫర్దర్గా చెప్తాను నేను. లైక్ ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ బికాజ్ దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఎందుకంటే నేను దాని గురించి చాలా ఎక్కువ ఫర్దర్గా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఆల్ ఓవర్ వరల్డ్ది, ఏదో జస్ట్ నాది కాదు మీది కాదు అందరిది. లైక్ ఈ వరల్డ్ ఏదైతే పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్, 9 years అడిక్షన్, ఈ ఫకింగ్ ఏదైతే క్రీపీ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయో ఈ అన్నిటికి ఒక సొల్యూషన్ తీయాలి అన్నట్లు అనుకున్నాను నేను ఎప్పటి నుంచో. పర్సనలీ ఫీల్ లైక్ ఎవ్రీ పర్సన్ యాజ్ సమ్ పర్పస్ అని చెప్పేసి.
సో మేబీ ఇంత ఎడిక్ట్ అయినా లైక్ ఐ సీన్ ఏ లాట్ ఆఫ్ డార్క్ థింగ్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి దాని గురించి అయినా ఐ నీడ్ టు లైక్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ అండ్ క్రియేట్ ఏ బుక్స్ ఎవరు చదువుతారో ఇదంతా నాకు తెలీదు. ఈ జనరేషన్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ సో నేను అందుకని బుక్స్ పైన నేను నా ఓన్ పవర్ని ఇదంతా పెట్టలేదు ఇంకా. ఎందుకంటే ముందు నా ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేయాలి. అవి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు. అండ్ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు తెలిసి మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నాను. బాడీని ఎలా బిల్డ్ చేయగలరని చెప్పేసి వితౌట్ డైట్ అండ్ వితౌట్ న్యూట్రిషన్ ఎనీథింగ్. జస్ట్ మీ బాడీ వెయిట్ ప్రోటీన్ అంతైనా ఇది చేయడానికి ట్రై చేయండి. అండ్ మరీ టూ స్ట్రిక్ట్ ఏమి ఉండకండి. అన్లెస్ మీకు ప్రాపర్ టార్గెట్ ఉంటే స్ట్రిక్ట్గా ఉండండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఇది కావాలి అది కావాలి అనుకుంటా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మార్నింగ్ జిమ్కి వెళ్ళాలి, బ్యాక్ వర్కౌట్ ఉంది. సో ఈ వర్కౌట్ షెడ్యూల్ కూడా చేంజ్ అయిపోయింది. మండే రోజు లెగ్స్ చేశాను. సో ఈ వీక్లో మనం 500 పుల్అప్స్ ఒకసారి చేస్తాం. కాకపోతే 500 పుల్అప్స్ వెయిటెడ్తో చేద్దాం. ఇప్పుడు కాదు, మేబీ ఫ్రైడే అట్లా. ఐ థింక్ ఈ వీడియో వచ్చేసరికి 21st రోజు రిలీజ్ అవుతుందేమో. సో నేను 2 days ముందు అన్ని రికార్డ్ చేస్తున్నాను. మార్నింగ్ కలుద్దాం. బాగా స్లీపీ. బట్ ఈ వీడియో ఎడిట్ చేయాలి. ఈ వీడియో ఎడిట్ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అట్లా అవుతుంది. అప్పుడు పడుకొని ఆఫ్టర్నూన్ అలా లెగుస్తాను. ఎందుకంటే బ్యాక్ వర్కౌట్ కదా, స్లీప్ ఇవ్వాలి ప్రాపర్గా. నేను 1కి లేచినాం, 3 అవుతుంది. ప్రీ వర్కౌట్ మీల్. సో ఇదే మన ఫస్ట్ మీల్ ఈరోజు. Sometimes I still hear your voice. It's telling me you'll catch my fall. So how do I feel the ground? I wear my heart, you wear a crown. Wish I wasn't late to know. Stars don't shine when there's only satellites. I feel like hell and you're in paradise. I'm so glad and yet I'm not. I was too blind to know. I fell harder than I thought when I fell for a demon. Turn up. I keep dreaming, but my dreams keep flying away. It's somewhere far beyond. Keep chasing them and I never rest for a day. There's something I don't do. I feel the wind blowing my face, but that's alright. I smile at people passing by. Some smile back, some might not. I'm always looking for a shade when it's hot. I've been low key and I'm trying to stop. God, I'm feeling good. Yeah, but when off I go. Pretty afternoon, it's up past 4. Looking at the skyline, looking back at my life, and I gotta say it's one of a kind. Yeah, but when off I go. Pretty afternoon, it's up past 4. Looking at the skyline, looking back at my life, and I gotta say it's one of a kind. సో వర్క్స్ కూడా ఏం లేవు ఈరోజు, తక్కువనే. రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో తక్కువ టాస్కులు కాబట్టి. అండ్ ఏదైతే ఈరోజు థింగ్స్ నెగ్లెక్ట్ చేశానో సో డే 3 రోజు చేయాలి అవన్నీ.
కైజెన్ అని చెప్పేసి ఒక కోయిట్ ఉంటుంది జపనీస్లో. ఏంటిదంటే స్లోగా ఎవ్రీడే ఇంప్రూవ్ అవ్వడం. సో మీరు కూడా ఏదైనా థింగ్ని పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే రేపే ఇంత తొందరలు ఇవ్వాలి, రేపే అన్ని పనులు అవ్వాలి, రేపే 10 టాస్కులు కంప్లీట్ అవ్వాలని పెట్టుకోకండి. బికాస్ ఎందుకంటే మీరు స్టార్టింగ్లో మీకు సరిగ్గా తెలీదు టైంని ఎలా కవర్ చేయాలని చెప్పేసి. సో మీరు అన్ని థింగ్స్ పెట్టుకున్న మీ మామ్కి హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయాలి కదా వెళ్ళి. సో అలాంటి థింగ్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. సో షెడ్యూల్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. దానికి మీరు డిసప్పాయింట్ అయిపోయి అరే నేను ఎర్లీ మార్నింగ్ లేగలేదు, ఇంకేం పని చేయకూడదు, ఏం పని చేయం, ఆబ్వియస్గా ప్రొకాషనేట్ చేసేస్తాం. సో అట్లా. సో మళ్ళీ కలుద్దాం డే 3 రోజు.